దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావం నీవే పాత్రుడు అంటూ దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పరమై సురక్షితుడారవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, ప్రేమించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో, ప్రేమించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పరమై సుఖసుఖవారుడవు. విశ్వాసమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. విశ్వాసమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి.
ఆయనతో కలిసి నడిచే వారందరూ ధన్యులు కనుక ప్రభు యొక్క కృపను బట్టి మనం నడిపించబడుతున్నాం. ప్రభు యొక్క కృపలో మనం చక్కగా వర్ధిల్లుచు ఆనందముగాను సంతోషముగాను ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం నడుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏమాత్రమో అధైర్యపడకుండా దేవుని యొక్క సముఖంలో సంతోషం కలిగి మనం ఉందాం, భయభక్తులు కలిగి నడుచుకుందాం. దేవునిని మనం చక్కగా సేవించుదాం, దేవునిని మనం చక్కగా ఆరాధించుదాం. దేవుడు మనల్ని చక్కగా కాపాడుతున్నాడు, ప్రతి దినము కూడా మనల్ని కాపాడుతున్నాడు. ఆయనతో కలిసి నడిచేటటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనతో కలిసి నివసించే భాగ్యము, లేదంటే ఆయనతో కలిసి సంతోషించే భాగ్యము మనకి ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యం మహిమను మనం ఈ దినమున అనుభవించాలి. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుని చక్కగా ఆనందంగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎన్నడూ కూడా పడిపోకుండా తరిగిపోకుండా మనము చక్కగా నడుచుకోగలుగుతాం. మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మనం మర్చిపోము, దేవునిలో ఆనందంగా ఉండగలుగుతాం, దేవునిలో చక్కగా మనం నడవగలుగుతాము. దేవుని సన్నిధిలో ఆనందము సంతోషముతో నడుచుకుంటూ ప్రభువులో మనము ఆనందించుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో చక్కగా కళ్ళు మూసుకుందాము, చేతులు పైకెత్తి ప్రభువుని మనం స్తుతించుదాము. ఎందుకంటే గతించినటువంటి కాలం అంతయు కూడా ఆయన కృపని తోడుగా ఉంచి మనల్ని చక్కగా నడిపించారు. ఆయన కృప చేత మనందరము కూడా నడిపించబడుతూ ఉన్నాం. ఆయన దయ చేత మనందరము కూడా నడిపించబడుచు ఉన్నాం. కనుక ప్రభువులో మనం ఆనందించుదాం, ప్రభువులో మనం సంతోషించుదాం. దేవా నాయనా అని దేవుని నామాన్ని ఘనపరచుదాం. యేసయ్యా మీకు వందనాలు ప్రభు అని ప్రభువుని మనం స్తుతించుదాము. ప్రభువా మీ ప్రశస్తమైన రక్తము చేత ఈ ఉదయకాల సమయంలో నన్ను కడుగు ప్రభువా అని దేవుని మనం స్తుతించుదాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నామ స్మరణలో కలిగే ఆనందము ద్వారా మన జీవితాలను చక్కగా నడిపించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా చక్కగా దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికరం కలిగిన దేవా స్తోత్రాలు, దయ కలిగిన దేవా మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. కరుణించు దేవుడు నేను. అందరూ చక్కగా చేతుల పైకి ఎత్తండి, చేతుల పైకి ఎత్తి దేవుని నామాన్ని కనపరచాలి. అందరూ చిన్నలేమి పెద్దలేమి పదిటారుగా పైకి ఎత్తండి, చక్కగా ప్రభుని స్తుతించాలి. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యం మనల్ని జీవింపచేస్తుంది, ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆయన వాక్యము మన బ్రతుకులలో గొప్ప సహాయాన్ని కలుగజేస్తుంది, ఆయన వాక్యం మన జీవితాలను దీవెనకరంగా మారుస్తుంది. ఆయన వాక్యము చేత మనల్ని నింపుచున్న దేవుడు, ఆయన వాక్యము అనే ఆత్మీయ ఆహారము చేత మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన పిల్లలు ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా చక్కగా దేవుని స్తుతించాలి, చక్కగా చేతులతో దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని నామాన్ని కనపరచాలి. హల్లెలూయా. ఎవరు బతుకకుండా, ఎవరు నీరసంగా
కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు నాయన. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అందరూ ప్రభుని స్తుతించండమ్మా, ప్రభు నామముని ఘనపరచండి. ప్రైజ్ లార్డ్. చిన్నలేమి పెద్దలేమి ఆయన భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన చక్కగా నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, దేవుడు చూపించిన ఈ మంచి సమయాన్ని బట్టి, దేవుడు చూపించిన ఈ మంచి జీవితాన్ని బట్టి దేవునికి మహిమకరంగా చక్కగా నడుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టుకుని నడిపించేవాడై ఉన్నాడు. తండ్రి వందనాలు నాయన. ఆశీర్వదించే దేవుడు ఆయన, అద్భుతములు చేయ దేవుడు ఆయన, మహత్కరమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన దేవుడు ఆయన, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి విడిపించగలిగిన దేవుడు, నీ జీవితంలో దరిద్రతను తొలగించగలిగిన దేవుడు ఆయన, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల కలుగు చేయగలిగిన దేవుడు ఆయన, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, మంచి ఆరోగ్యంతో నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన దేవా వందనాలు నాయన. దయ కలిగిన నా తండ్రి నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్య స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి. స్తుతులపైన ఆశీర్వాద, స్తోత్రములపైన ఆశీర్వాదమైన నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. యోగ్యత లేని మా జీవితాలను ప్రభువా తండ్రి ఎంతగానో ప్రేమించు ప్రభుతో దేవా తండ్రి నడిపించుతున్నందుకే తండ్రి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, అయ్యా మీ నామమును హెచ్చిస్తూ ఉన్నాను తండ్రి. హల్లెలూయా. మా ప్రాణాత్మ దేహాలు మీ ప్రశస్తమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రమైన మీ ఆత్మతో నింపండి నాయన తండ్రి. స్తోత్రం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. అందరూ చక్కగా ప్రభువుని Yeah.
మహిమపరచుదాం. ఆయనను మహిమపరచుట గొప్ప ఆశీర్వాదం. ఆయనను స్తుతించుట గొప్ప ఆనందము, సంతోషం. నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుచు సంతోషముతో చక్కగా ప్రభువులో ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఆయన ఎన్నడూ విడువక నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన, అద్వితీయ నాథుడైన దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు ఆయన, కృపతో నడిపించగలుగుతున్న దేవుడు ఆయన. ఆయన సన్నిధితో నింపబడుచు ఆనందముగా సంతోషముగా నడుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకి యోగ్యుడు, అద్వితీయ నాథుడు, మన హృదయాలలో కొలువైన దేవుడు, మనల్ని ఆయన కృప చేత నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. గ్లోరీ దలరి కషందలరి ఓరబాబా షందలరి కమందలరి. తండ్రి, నువ్వు మంచి దేవుడు నాయన. నా తండ్రి గొప్ప దేవుడు నాయన. మా తండ్రి వేదనకరమైన స్థితిలో, బలహీనమైనప్పుడు ప్రభు తండ్రి నాయన, కష్టంలో ఉన్నప్పుడు నాయన, శోధనలో ఉన్నప్పుడు ప్రభు, కన్నీటిలో ఉన్నప్పుడు మమ్మల్ని విడవకుండా లేవనెత్తిన దేవుడు నాయన. ఓ జీసస్, థ్యాంక్ యూ మైటీ గాడ్. హల్లెలూయా. మీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ నడిపించుచున్నందుకై తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఈ చిన్న గుంపుగా మేము కూడుకుని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మీ నామస్మరణలో కలిగే ఆ గొప్ప ఆనందముతో తండ్రి మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. చక్కగా మరొకసారి దేవునికి అలాగున హల్లెలూయా చెప్దామా, స్తోత్రాలు చెప్దామా, చేతులు పైకెత్తి చక్కగా ఊపుతూ దేవుని మహిమపరచుదాం. ఆమేన్. కొంచెం కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మళ్ళా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక నిమిషం అయిపోయింది. స్టార్ట్ చేశానయ్యా, స్తోత్రం దగ్గర నుంచి బాగుంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మరి మన వ్యక్తిగత జీవితాలలో వినడం జాగ్రత్తగా వినండి. ఒక 4-5 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక చక్కని క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఏంటమ్మది? ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ లేనటువంటి జీవితము ఆశీర్వాదకరంగా ఉండదమ్మా. మీరు ప్రార్థన చేస్తున్నారా? ఒక సమయానికి చేయండి. దేవుని సన్నిధికి వస్తున్నారా? సమయాన్ని పాటించండి. ఇప్పుడు మందిరానికి 10 గంటలకు రావాలనుకోండి, మనం 12 గంటలకు వచ్చినాం అనుకోండి, అది క్రమశిక్షణ అన్నట్ట? క్రమశిక్షణ కాదు. ఒక 5 నిమిషాల ముందు ఉన్నారంటే అది మంచి క్రమశిక్షణ. హల్లెలూయా. అందుకనే అది ఏదైనా సరే, ఇప్పుడు మనము మధ్యాహ్నము 1 గంటకు భోజనం చేయాలి. ఒక 4 గంటలకు చేసాం అనుకోండి, మన అది డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అవునండి. ఒక క్రమశిక్షణ. ఉదయకాలము టిఫిన్ 7 గంటలకో 8 గంటలకో ఒక టైము, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక చక్కటి క్రమం. ఆత్మీయ జీవితంలో మనం కూడా మన శరీరానికి సమయానికి ఏ విధంగా అయితే భోజనాన్ని అందించి అవయవాలన్నీ కూడా బలంగా ఉండేటట్లుగా మనం చూసుకుంటామో, అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము చక్కగా ఒక క్రమశిక్షణ కలిగి మనం నడుచుకున్నప్పుడు మనకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ఆత్మీయ వ్యక్తి లేదంటే ఒక విశ్వాసి
ఎలా ఉంటాడో చక్కగా కొన్ని విషయాల్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని విషయాల్ని మనం జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కీర్తన 15వ కీర్తన త్వరగా చక్కగా చెప్పుకుందాం. మీకు అన్ని విషయాలు చెప్తాను ఈ పూట. వింటూ ఆనందంగా సంతోషంగా ఆ విధంగా మనం నడుచుకుందాం. 15వ కీర్తన రైట్ 2వ వచనాన్ని మనం చదువుదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలి. హల్లెలూయా. ఒకటి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఏంటంటే అక్కడ యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అది బైబిల్లో ఉన్నటువంటి మాట. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ మందిరములో లేదంటే నీ యొక్క గుడారములో నివసించదగిన వాడు ఎవడు? నీ గుడారములో ఆశీర్వదింపబడేవాడు ఎవడు? వింటున్నారా తల్లి? వినండి, జాగ్రత్తగా వినండి. అందరు నాయకులు చూడండి. చక్కగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన మాటలు మనం చక్కగా అర్థం చేసుకుందాం. వాక్యం చదివేటప్పుడు బైబిల్ చూడండి, వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూసి చక్కగా వినండి. దేవునికి స్తోత్రాలు. దేవుని మందిరంలో నివసించాలి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడాలి. దేవుని సన్నిధిలో మనం నివసించాలి. దేవుని సన్నిధిలో మనం ఆనందంగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి అని అంటున్నాడంటే, ఈ విధంగా ఉండాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? యథార్థమైన ప్రవర్తన కలిగి నివసించాలి. యథార్థమైన ప్రవర్తనతో నడుచుకోవాలి. యథార్థమైన ప్రవర్తనతో మనం ప్రవర్తించాలి. నిజము పలకాలి. అబద్ధము చెప్పవలసిన అవసరత లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో కొంతమంది చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు, సహోదరుడా ఎక్కడున్నావు? అయ్యా ఎక్కడున్నావు నాయన అని మాట్లాడతాను. ఆయన ఏమంటాడు అంటే, ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నానని చెప్తాను. నిన్నగాక మొన్న కూడా ఎందుకు ఒక కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నా ఉన్నాను. అది మొన్నటి నుండి, మొన్న శుక్రవారం రోజు నుండి ఆలోచన చేస్తా ఉన్నాను. ఏంటి ఆలోచన అంటే, ఒక సహోదరి ఫోన్ చేసింది. ఎక్కడున్నావు తల్లి అని అంటే, పలానా చోట ఉన్నాను, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, కొంచెం బాధ కలుగుతూ ఉండింది, నేను చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పింది. ఏదో ఇంట్లో సమస్య ఉన్నది, బాధ ఉన్నది. సో ఏమనుకుంటుందంటే చనిపోదాం అనుకుంటుందంట. సహజంగా మనకు కలిగినటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి వస్తాయి. కానీ ఆత్మీయులైనటువంటి వారికి ఇలాంటి ఆలోచనలు రాకూడదు నాయన. ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఎలాంటి ఆలోచనలు ఉండాలంటే, దేవుడు ఈ కష్టంలో నుండి విడిపించగలుగుతాడు. ఈ కష్టంలో నుండి ప్రార్థన చేస్తే ఆయనకి మొర పెడతాను, ఆయనకి నేను విజ్ఞాపన చేస్తాను, ఆయన పాదాలు పట్టుకుంటాను, ఆయన నన్ను విడిపిస్తాడు అనే ఆలోచన కలిగి ఉండాలి. అంతేనా? అంతే కదా. అంతేగాని మనము అనవసరమైనటువంటి ఆలోచన చేసి నేను చనిపోదాము అనేటటువంటి ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా రానియకూడదు. దుష్టుడు కలుగు చేసే ఇలాంటి ఆలోచనలన్నీ కూడా యేసు నామములో బంధించబడును గాక. ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సమస్య ఎదురు కానివ్వండి, ఎన్నడూ ఎప్పుడు కూడా తిరగవద్దు. నిన్ను చక్కగా నడిపించగలిగిన యేసు వైపు చూడండి. ఎవరి వైపు చూడాలమ్మా? యేసయ్య వైపు చూడాలి. మనకి గూడు బట్ట గుడ్డ అంటారు కదా, గూడు గుడ్డ సమస్తమును మేలుకరంగా ఇచ్చే దేవుడు మనకి. ఆయన ఎన్నడూ కూడా తక్కువ చేసేవాడు. సింహము పిల్లలు లేమి కలిగి కొదువు కలిగి ఉంటాయేమో, కానీ నా పిల్లలు ఎన్నడూ కూడా కొదువు కలిగి వారు అసంతృప్తిగా ఉండటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. వారు ఎలా ఉంటారంటే తృప్తి కలిగి ఉంటారు, సమృద్ధితో ఉంటారు నా పిల్లలు. ఆయన పిల్లలు ఎలా ఉంటారంటే సమృద్ధితో ఉంటారు. నీ కుటుంబము నీవు కలిసి చక్కగా ప్రార్థన చేయగలిగిన దినాన ఖచ్చితంగా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అయితే ఆ సహోదరి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సరే అమ్మ ఇప్పుడు ఎక్కడున్నావు అంటే, ఎక్కడున్నానో అర్థం కావట్లేదు
ఏంటమ్మది ప్లేస్ తెలవట్లేదు, కానీ హైదరాబాద్లో ఉన్నాను. కానీ ఎక్కడున్నానమ్మా? సరేనమ్మా, మేము పలానా చోటుకి ప్రార్థనకి వెళ్తున్నాము. సో మీరు తొందరగా మందిరానికి వచ్చేసేయండి. మందిరంలో పిల్లలు ఉన్నారమ్మా, నువ్వే బాధపడొద్దు, కంగారు పడొద్దు, నువ్వే అగత్యానికి పాల్పడవద్దు, దేవుడికి ప్రార్థన చేద్దాం, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీకున్న సమస్యలన్నిటి నుండి దేవుడు విడుదలిస్తాడు, నువ్వు అదైనా పడవద్దమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాం. సరే అనింది అనమాట. సరే అని చెప్పింది. తర్వాత తీరా వాళ్ళ హస్బెండ్ నుండి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడాను, ఇప్పుడు భార్యతో మాట్లాడాం. ఇది పెట్టేయగానే భర్త దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆ భర్త ఏమంటాడంటే, మీతో నిజంగా మాట్లాడిందా మా ఆవిడి? కోసుకుంటానండి. మీతో మాట్లాడిందా మా ఆవిడ? మాట్లాడిందా? లేదు. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, నేను కూడా చచ్చిపోదాము అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అనేది, ఈ అమ్మాయి మాట అక్కడ అబ్బాయి కూడా, నేను కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఈ బాధల్ని భరించలేను, ఈ అమ్మాయితో నేను కాపురం చేయలేను, నేను కోసుకుంటాను, నరాలన్నింటినీ కోసుకుని చచ్చిపోతానని ఆ అబ్బాయి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒరి నాయన, నువ్వు కోసుకుని చచ్చిపోయి, అటు అమ్మాయి చచ్చిపోయి, ఇటు నువ్వు చచ్చిపోయి, ఎవరికి ప్రయోజనము? ఎవరికి ప్రయోజనం అమ్మా? ఎవరికి ప్రయోజనం లేదు. మీ బ్రతుకులకి అర్థం లేకుండా చేసుకోవద్దు. మీ బ్రతుకులలో ఇలాంటి దుఃఖకరమైనటువంటి దినాలు ఉన్నాయి, అనుభవించారు, అనుభవిస్తూ ఉండొచ్చు, అనుభవిస్తారు కూడా. సరే, ఎప్పుడైనా సరే మనకు ఎవరున్నారు? వీటన్నిటి నుండి విడిపించగలిగిన శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు. చీకటిలో ఉన్న వారికి వెలుగులోనికి, మరణకరమైనటువంటి స్థితిలో ఉన్న వారికి జీవములోనికి నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఆ సహోదరుడు మాట్లాడితే, అయ్యా నువ్వు బాధపడొద్దు, కంగారు పడొద్దు, నువ్వు కూడా ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు, అమ్మాయితో మాట్లాడాము, మందిరానికి వచ్చేస్తానని సాయంత్రానికల్లా ఈ హైదరాబాద్ పట్టణంలోనే ఉన్నదట, స్థలం గుర్తుపట్టట్లేదట అని చెప్పాం. నిజంగానే చెప్పిందా? అబద్ధం చెప్పిందా? నిజంగానే చెప్పిందా? అంటే లేదమ్మా, నిజంగానే చెప్పింది, నిజంగానే వస్తానందా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి రాలేదు, ఈ అబ్బాయి రాలేదు. అయ్యా నువ్వు పలానా చోట ప్రార్థన ఉన్నది, మేము అక్కడికి వస్తున్నాం, నువ్వు అక్కడికి వచ్చేసి అందరం కలిసి మందిరానికి వచ్చేద్దాం, ఆ అమ్మాయి వచ్చేసి ఉంటుంది, చక్కగా ప్రార్థన చేద్దాం, అయ్యా మీరు అధైర్యపడొద్దని చెప్పాము. ఆ అబ్బాయి ప్రార్థనకు వచ్చింది లేదు, ఈ అమ్మాయి మందిరానికి వచ్చింది లేదు, మేమందరం కలిసి మందిరానికి కూడా వచ్చింది లేదు. ఎందుకు అబద్ధాలు చెప్పేది? అబద్ధాలు చెప్పేది ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు? కారణం ఏంటి? ఒకటి, ప్రార్థన చేయలేకపోతున్నాను, పాపం చేస్తా ఉన్నారు, పాపం చేస్తున్నాడు, ప్రార్థన చేయలేను, ప్రార్థన చేయలేని జీవితంలో విజయం అనేది లేదు. ప్రార్థన లేనటువంటి జీవితము విజయం లేనటువంటి జీవితం. అందుకని మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, ఇదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ అనేది, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. అందుకని పర్వాలేదు. ఇప్పుడు నేనేమన్నా అంటానా? అయ్యా నేను పని దగ్గర ఉన్నాను, పని చేసుకున్నాను, ఇప్పుడు రాలేను అయ్యంటే నేనేమన్నా అంటానా? నేనేమనలేదు కదా. సరే నాన్న, నువ్వు వచ్చిన తర్వాత ఫోన్ చెయ్యి, లేదంటే ఖచ్చితంగా నువ్వు అంటే పరిస్థితులను బట్టి మాట్లాడతాను, అంతే కదయ్యా. ఇప్పుడు రావాలి అనుకున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉండాలి, నీ అవసరం ఉంది అని అనుకున్నాను అనుకోండి, అది దేవునికి పని కాబట్టి, నాయన మరి నువ్వు తప్పకుండా రావాలయ్యా, అమ్మ నువ్వు తప్పకుండా ఉండాలి అని చెప్తాం. దూరంగా ఉన్నానయ్యా, ఓకే పర్వాలేదు, ఒక అరగంట గంట కల్లా నువ్వు రా అని చెప్తావు, అంతే కదమ్మా. నేను కొట్టేది తిట్టేది ఏమి లేదు కదా. ఏమనుందండి? ఏమి లేదు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని వైపు మనం చూడాలి, దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి, దేవుని వాక్యముతో కలిసి మనం నడుచుకోవాలి. ఓకేనమ్మా? ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మనము ఈ లోకంలో ఉన్నటువంటి దేని వైపు కూడా చూడకుండా, నిజంగా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతుంది.
నీతిమంతుడు, యథార్థవంతుడు నిత్యము వర్ధిల్లుతాడట. యథార్థవంతుని యొక్క ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యథార్థవంతుని యొక్క జీవితము శోభస్కరముగా ఉంటుంది, ఆనందదాయకముగా ఉంటుంది, సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుందండి. ఇప్పుడు ఆ సమయంలో కొంచెం ఇబ్బంది పడొచ్చేమో, కానీ నిజము నిప్పు లాంటిది. అంతే కదమ్మా, నిజం నిప్పు. అది ఎప్పుడు కూడా ఓడిపోదు. అబద్ధానికి ఓటమి ఉంటుంది, కానీ నిజానికి ఎప్పుడు ఓటమి ఉంటుందమ్మా. ఓటమి అనేది ఉండదు. నిజమే కాబట్టి, నిజమే కాబట్టి దానికి ఓటమి ఎందుకు ఉంటుంది? కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని చక్కగా మనం నడుచుకుంటే అది ఎంతో మంచిదని మనము ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకుని ప్రభు కోసం మనం నిలబడదాం. ఒకటి, యథార్థమైన మంచి ప్రవర్తన కలిగి మనం ఉందాము. రెండవది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మొదటి యోహాను పత్రిక. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమించుకుందాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. హల్లెలూయా. ప్రియులారా, ఇదిగో చూడండి, ఇది నిజంగా నేను ఒక మాట చెబుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చారు. ఈ యూట్యూబ్ల ప్రపంచము, ఈ ఫేస్బుక్ల వాక్య ధ్యానాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో నిలబడాలండి. మనకి ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సమస్య ఉన్నది, ఒక ప్రక్కన కరోనా వైరస్ ప్రాబ్లం ఉన్నది, రైట్, లాక్డౌన్. మనం అప్పుడు మందిరంలోనికి రావడానికి అవకాశం లేకుండా రాలేదు. ఇప్పుడు అవకాశం ఉన్నది. మనం చక్కగా డిస్టెన్స్ ని పాటిస్తా ఉన్నాం, సమదూరాన్ని మనం పాటిస్తా ఉన్నాము. దాని తర్వాత శానిటైజర్స్ ని, మాస్క్ ని మనం ఉపయోగిస్తా ఉన్నాము. టెంపరేచర్ చూస్తా ఉన్నాం. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఇంటికి రెస్ట్ తీసుకో బాబు అని చెప్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి కొన్ని ఫెసిలిటీస్ ని దేవుని యొక్క కృపను బట్టి మందిరంలో కల్పించబడ్డాయి. ఈరోజు యూట్యూబ్లో వాళ్ళ వాక్యం వస్తుంది, వీళ్ళ వాక్యం వస్తుంది, ఈయన బలపడదాం. ఈయన బలపడలేవు. సంఘంలో దేవుని సన్నిధికి వచ్చి మన సహోదరులకి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బాగున్నారా, ఓకేనా, మంచిగున్నారా, ఇంట్లో సహోదరుడు బాగున్నారు, పిల్లలు అంతా బాగున్నారా, సహోదరి బాగుందా, హ్యాపీగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రార్థన చేయవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఒకరిని ఒకరు కలుసుకుని మాట్లాడుకుని దైవ సన్నిధిలో మనందరము కలిసి ఆయనను స్తుతించి ఆరాధన చేస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ కలిగినటువంటి అనుభూతి ఎంతో గొప్పది. సేవకులు ఉన్నారు, సేవకులకి అయ్యా ప్రైజ్ ది లార్డ్, అయ్యా ప్రైజ్ ది లార్డ్, ఆయన ప్రైజ్ ది లార్డ్, అయ్యా వందనాలు. ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, ఆప్యాయతగా పలకరించుకుంటూ, ఒకరిని ఒకరు మరి చూసుకుంటూ ఆనందంగా సంతోషంగా దేవుని సన్నిధిలో గడిపితే అది ఎంత మంచిది కదమ్మా. కనుక ఈ యూట్యూబ్ల పరిచర్యలు, ఈ ఫేస్బుక్ల పరిచర్యలు, ఆన్లైన్ పరిచర్యలు ఇవన్నీ కూడా ఏదో మామూలు దినాలంటే వినండి, నో ప్రాబ్లం. బట్ నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదివారం సంఘానికి రాకుండా వాటికి అతుకుపోయి కూర్చుంటానంటే అది క్రమము కాదు. క్రమం అండి, క్రమము కాదు. మనం యూట్యూబ్లో వెళ్తూ ఉంటున్నాయి, సహోదరుడు ఎక్కడో అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నారు, మనం వింటున్న బాగానే ఉంది. ఆయన ఎవరో నీకు తెలుసు, నువ్వెవరో ఆయన తెలుసా? అది నీ కాపరికి నువ్వు తెలుసు, నీ కాపరి నీకు తెలుసు, అంతేనా కదమ్మా? నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు. నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో నాకు కూడా తెలుస్తుంది. అంటే ఒకరిని ఒకరము పరామర్శించుకోవడం ద్వారా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు, లేదంటే మీరు ఎవరు లేకుండా నేను అదొకటే పెట్టుకుని దాని వైపే చూస్తూ ఇక్కడ నేనేదో రాసుకుని గీసుకుని ఆ మాటలు చెబుతా ఉంటే ఏమర్థమైంది? దేవుడు మాట్లాడే దేవుడు కదండి. హల్లెలూయా. ఆయన మాట్లాడి చక్కగా మనల్ని నడిపిస్తారు. అందుకని ఎప్పుడు కూడా
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, టిక్ టాక్ లాంటి కొన్ని యాప్స్ బ్యాన్ చేస్తారమ్మా. యూట్యూబ్ కూడా బ్యాన్ చేసి చెప్తారు. ఆనందమానందమానందమే పాటలు పాడుకుంటూ అక్కడ ఇంటికాడ శుభ్రంగా తొక్కిపోతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వచ్చే ఆదివారం ఇంకా మనం మొత్తం అన్ని క్రమశిక్షణగా ఇంకా అన్ని సిస్టమేటిక్గా మనం చేసేసుకుని దేవుడి సన్నిధిలో ఆనందంగా సంతోషంగా ఉంటామండి. హల్లెలూయా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవునికి మహిమ కలిగినది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమిద్దుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది కనుక ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవునిని ఎరుగును. ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను. ఇదిగో, నీ ప్రక్కన సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావు, ప్రక్కన నీ సహోదరిని ప్రేమించగలుగుతున్నావు. మరి నీ భార్య నువ్వు ప్రేమించలేవా? నీ భర్త నువ్వు ప్రేమించలేవా? కదమ్మా, ఒకసారి ఆలోచించాలి. దేవుని వాక్యం ఏమనుంది? మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుందాము. ప్రేమిత్తుము అంటే ఒకరిని ఒకరు మనం పరామర్శించుకుందాం, ఒకరి అవసరంలో ఒకరు మనం పాలు పొందుతాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాము, ప్రార్థన చేద్దాము, దేవునికి మొరపెడదాం, దేవుని కార్యాలను మనం చూద్దాము. అది దేవుని మూలంగా పుట్టిన వారు. లేదంటే ఎవరికి వాళ్ళే వచ్చామా, విన్నామా, వెళ్ళామా, అయిపోయింది. తిన్నామా, కడుక్కున్నామా, పండుకున్నామా, లేచామా, వెళ్ళామా, కడుక్కున్నామా, ముగించుకున్నామా. అర్థమైందా? కాదు. దేవుడు ఎవరంటే గాడ్ ఇస్ లవ్. దేవుడు ఎవరమ్మా? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు దేవుడు. దేవుడి మూలంగా పుట్టిన వారు కూడా ప్రేమను కలిగి ఉంటారు. మళ్ళీలో ప్రేమ ఎక్కడ ఉందా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండి ప్రారంభం చేయి ప్రేమించడం. అంతే. దేవుని నమ్ముకున్నాం, ఆయన రక్తం చేత కడుక్కున్నాం, మారుమనసు పొందాం, రక్షింపబడ్డాం, బాప్తిజం తీసుకున్నాము, దేవుడి సన్నిధిలో నిలబడుతున్నాం, కానుకలు ఇస్తున్నారు, అంతకన్నా ఎక్కువ కూడా ఇస్తున్నారు. కానీ ఆ ప్రేమ లేకపోతే వ్యర్థము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మంచి పిల్లలు, నా మాట వింటారు. దేవుని మాటను మనం విని దేవుని వాక్య ప్రకారం చక్కగా మనము నడుచుకుందాం. అందుకనే ఈ భార్య భర్తల గురించి నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. భార్య యొక్క తల్లిదండ్రులని, భార్య యొక్క అక్క చెల్లెలను, అన్నదమ్ములను భర్త చక్కగా బహుగా ఎక్కువగా ప్రేమించాలి. అలాగనే భర్త యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, వారి బంధువులు కానివ్వండి, వారి అన్నదమ్ములు, వారి అక్క చెల్లెలు, వారిని భార్య ప్రేమించాలి. ఇప్పుడు వివాహం అయిన తర్వాత మారిపోవాలి. అత్త కాస్త అమ్మ, అమ్మ కాస్త అత్త అన్నట్టు. ఎంత ఆనందం ఉంటే చెప్పండి అమ్మా. మనం రూతు నయోమి గురించి చెప్పుకుంటా ఉంటాం. అవసరమైనప్పుడల్లా, ఫ్యామిలీలో సమస్యలు వచ్చినప్పుడల్లా మనం అక్కడికి వెళ్తాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం చేస్తాము, రూతు గ్రంథం తీసి చెప్తాము. అంతే కదయ్యా? అవునా కాదండి? అక్కడికి వెళ్ళి చెప్తున్నాము, మనం చేస్తున్నాము, మనం మాట్లాడుకుంటున్నాము. మరి అది మనం ప్రాక్టికల్గా మనం చేయలేకపోతే మనము దేవునిని ప్రేమించిన వారమా? దేవుని మూలంగా పుట్టిన వారమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాట, దేవుని వాక్యము, దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమిస్తాడు. ఎవరి మీద ద్వేషం అనేది ఉండదు. నో ద్వేషం, ఓన్లీ వేషం. అనగా ప్రేమించడం. నో ద్వేషం, ఓన్లీ లవ్. ప్రేమించగలుగుతాం. మరి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నేను ఒక మాట చెబుతున్నాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితులైనా ప్రేమించడం నేర్చుకోండి. ఫస్ట్ శత్రువుని ప్రేమించగలుగుతున్నావా? శత్రువు ఎవరున్నారు నీకు అసలు? కనుక ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి.
దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీ బలి అర్పించే ముందు, నీ బలి అర్పణ అర్పించే ముందు మొదటిగా నీ హృదయాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో అంటుంది. అంతే కదమ్మా. అంటే ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. తన హృదయం చాలా మంచిగా ఉన్నది. కయ్యూని యొక్క హృదయం, కయ్యూని యొక్క మనసు ఎలా ఉన్నది? తన మనసు సరిగా లేదు, తన ఆలోచన సరిగా లేవు. అందుకని దేవుడు కయ్యూని యొక్క అర్పణ అంగీకరించలేదు. దేవుడు ఎవరమ్మా? ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. అర్పణలో కాదు కానీ అర్పణ అర్పించే వారిని బట్టి అర్పణ స్వీకరించబడుతుందా లేదంటే తిరస్కరించబడుతుందా అనేది ఆధారపడి ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటమ్మా? అర్పణలో కాదు కానీ అర్పణ అర్పించే వారి మనసు మీద అర్పించే అర్పణ ఆధారపడి ఉంది. ఏ మనసుతో అర్పణ అర్పిస్తున్నావు అంతే కదమ్మా. ఏ విధంగా నువ్వు ఉన్నావు, ఏ విధంగా అంటే మనం దేవుని మూలంగా పుట్టిన వారు, మనలో ఏముండాలన్నమాట? ఫుల్ ఆఫ్ లవ్. మన హృదయం అంతా ఏముండాలమ్మా? ప్రేమతో నిండి ఉండాలి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు నిరీక్షణ అయితే వీటిలో ప్రాముఖ్యమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ కలిగి మరి నడుచుకుంటున్నారా మీరు? ప్రేమ కలిగి ఒకవేళ ఇప్పుడు వరకు నడుచుకోలేదు, నడుచుకుందాం. పోయేదేముంది? ప్రేమిస్తే పోయేదేమీ లేదు కదమ్మా. ప్రేమిస్తే పోయేదేమీ లేదు. కానీ మనుషుల మధ్యలో, మనుషుల యొక్క హృదయాలలో, మనుషుల యొక్క మనసుల్లో సమాధానం దొరుకుతుంది. ప్రేమించి చూడు, ఆ పని చేసి చూడు. ఒకవేళ మీ అత్తమ్మ గారంటే నీకు పడదనుకో, వెళ్ళి అత్తయ్యా అని ఆమెను వాడేసుకో. వెళ్ళేటప్పుడు ఒక డజన్ అట్టి పండుగ తీసుకుని ఆ ముందు పెట్టి, అమ్మో నాకు వాడరా. తల్లి అంటే ప్రేమ లేదనుకోండి, సపోజ్ చెప్తున్నా, తల్లి అంటే ప్రేమ లేదనుకోండి, తల్లి నిన్నేదో చేసిందని నువ్వు నీలో ద్వేషం ఉంది, నీలో బాధ ఉందనుకో, ఆ బాధను పక్కన పెట్టేసి వెళ్ళేటప్పుడు 1 కేజీ మటన్ తీసుకెళ్ళి మమ్మీ అని వెళ్ళి వాడేసుకో చక్కగా. అమ్మా, కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా సరే నేను అంటుంది అదే. అందుకని ఇప్పుడు దాన్ని ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే దాన్ని ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టి మీ మనసును, మీ హృదయాన్ని తెరచుకుని దేవుని ప్రేమ చేత నింపుకుని దేవుని సన్నిధిలో ఇదిగో ఈ విధంగా చేయండి. హల్లెలూయా. మా అత్తయ్య గారికి అండి జిలేబీ అంటే బాగా ఇష్టం అండి. ఏమి ఇష్టం అండి? ఎప్పుడు వెళ్ళినా సరే, ఆమె ఏమన్నా సరే అది మాత్రం తీసుకెళ్తా. ఏం తీసుకెళ్ళండి, ఒక 50 రూపాయలతో బిల్లుకి వచ్చేస్తుంది ఒక 1/2 కేజీ. ఆమె అసలు షుగర్ పేషెంట్, ఎంత తింటుంది? మా అయితే ఒక ముక్క తింటుంది, మళ్ళీ మిగతా మనం తింటుంది. ఎక్కువైపోయిందా? ఆమె తృప్తి. అయ్యో ఆమె ఏమన్నా అనుకోండి, నాకెందుకు, అంతేనమ్మా. వెళ్ళి అమ్మ బాగున్నావా? బాగున్నాను. అయిపోయా. ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుంది? నీ నోట్లో ఏమన్నా ముత్యాలన్నీ రాళ్ళు ఏరుకున్నావు, ఒక బిల్డింగ్ కట్టుకుంటుందా? కట్టుకోదు. ఆనందమే, సంతోషమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ ఉన్నాం. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమించుతాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు ప్రేమ కలిగి ఉంటాడు, ప్రేమిస్తాడు. ఇది ఏ ప్రేమ అంటే అగాపే ప్రేమ, ప్రభు చూపించిన ప్రేమ. ఆ ప్రేమలో ఉండండి కానీ ఈ లోకపరమైనటువంటి వ్యామోహంతో ఉన్నటువంటి ప్రేమలు కాదు సుమా. వ్యామోహంతో ఉన్నటువంటి ప్రేమ నాశనం. అంతే కదయ్యా, అంతే కదా. కానీ మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమతో నింపబడి దేవుని ప్రేమలాగన మనము ప్రవర్తించి ఆశీర్వాదకరంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాక్టికాలిటీ, దాన్ని చేసి చూడండి, దానిని చేసి చూడండి. అసలు మీ హృదయాల్లో ఎన్నడూ పొందినటువంటి గొప్ప సంతోషము, సమాధానము చేత నింపబడతానండి. అంటే చెప్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప సంతోష సమాధానంతో మన హృదయం నిండిపోవాలి. అంతే, ఇంకా అంతకు మించి వేరే ఆలోచన ఉండద్దు.
ఏం తీసుకుపోతావు చచ్చేటప్పుడు? ఏం తీసుకుపోతావు? మోసుకెళ్తే కొంచెం ప్రేమ మోసుకెళ్తావు తప్ప, ఏదన్నా ఉంటే ఆ నీతి క్రియలు ఎంత వస్తాయి తప్ప ఏం మోసుకెళ్తామండి? భూమి మీద ఏం మోసుకెళ్ళేది లేదు. మట్టిలో ఉన్నటువంటి మట్టితో చేయబడిన శరీరం మట్టిలో కలిసిపోతుంది, మిగులుతుంది. కనుక ప్రేమ కలిగి, దైవ ప్రేమ కలిగి చక్కగా మరి నిలిచి ఉన్నట్లయితే అది ఎంతో ఆశీర్వాదం అని చెప్పి అది మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ క్రమశిక్షణ కలిగి ఆనందంగా సంతోషంగా మనం నడుచుకోవాలి అని అంటే మనం ఇది చేయాలి, మనం అవలంబించాలి, మనం పాటించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అది మనకి ఎంతో మంచిది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా కొన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను. దేవుడు మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు కనుక ఎన్నడూ ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఇంకొక మాట నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. మీకు ఎంత ఎమర్జెన్సీ పనైనా సరే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆలోచన కలిగి, నా దేవుని మందిరంలో నేను ఉండాలి, ఒక ప్రతిష్టత, ఒక చక్కటి సమర్పణ కలిగిన జీవితంలో మనం నడుచుకుందాం. సోమవారం నుండి శనివారం వరకు ఎద్దుల్లాగా పనిచేస్తా ఉన్నామే. అయ్యా అవునా కాదా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పిల్లలు ఇక్కడ నుండి కొండాపూర్ ఆ ప్రాంతానికి వెళ్ళి పనులు చేసుకొస్తున్నారు, అవునండి. లేదా నడుచుకుంటూ వెళ్ళి ఇళ్లలో పాశమాలు చేసుకుని వస్తున్నారు. అమ్మ తట్లు నెత్తిమే పెట్టుకుని బరువుతో ఉంటామన్నారు. మరి ఆదివారం రోజు దేవుని మందిరంలో ఆనందిస్తూ ఆ బాధలన్నింటినీ మర్చిపోయి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన శక్తిని పొందుకొని దేవునిలో మనం ఆనందించాలా వద్దా? వద్దమ్మా? ఖచ్చితంగా ఆనందించాలి. హల్లెలూయా. అందుకని దేవుడు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని ఏర్పాట్లు, కొన్ని సౌకర్యాలు ఇచ్చాడమ్మా. అందుకని ఏం భయపడేది, బాధపడే అవసరం అయ్యో ఇక్కడ బస్సులు ఎక్క, అక్కడ దిగాలి, అక్కడ ఎక్కి ఇక్కడ దిగాలి, ఆటోలు ఎక్కాలి, రాసుకుంటూ వెళ్ళాలి, పూసుకుంటూ వెళ్ళాలి, ఇలాంటి ఏమి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా మనం వెళ్ళవచ్చు, రావచ్చు. దేవుడు మనకి కొన్ని ఫెసిలిటీస్ని, కొన్ని ఏమంటారు, కొన్ని అవసరతలన్నీ తీర్చి, అక్రతలన్నింటినీ తీర్చి ఆనందంగా సంతోషంగా మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీ ముఖాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే 1000 వాట్లు బల్బు పెడితే లేదా 1,00,000 వాట్లు బల్బు పెడితే ఎంత దగ్గర ముఖం కనపడదు, ఓన్లీ వెలిగే కనపడదు కదండి. దాని యొక్క అలాగున చూడలేము, అలాగున మెరిచిపోవాలి. ఏం కావాలమ్మా? హల్లెలూయా. ఏం కావాలి? మెరిచిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మెరుస్తున్నావా? ఓకే. కనుక అమ్మా దేవుడు ప్రేమమయుడైనాడు. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమలో మనం చక్కగా నడుచుకుంటాం. సో చక్కగా దేవుడు తన యొక్క కృప చేత మనల్ని బలపరిచి ఆశీర్వాదకరంగా మనల్ని నడిపించునుగాక. అందరము లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. అందరూ చక్కగా ప్రభునామమున గ్లోరీ ప్రార్థన చేసుకుని గమనించుదాం. గ్లోరీ. ఒక చక్కటి క్రమశిక్షణ కలిగిన ఆత్మీయ జీవితంలో మనం నడుచుకుందాం. దానికి కావలసినటువంటి యథార్థమైన ప్రవర్తనతో మనం నడుచుకుందాం. రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకుందాం. దేవుని మహిమ. గ్లోరీ. ప్రేమ
నీకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, మీ వాక్కులను బట్టి స్తుతిస్తున్నాము నాయన. మమ్మలను, మాలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ వాక్యపు వెలుగులో నడిపించి ఆనందముగా సంతోషముగా నడిపించి కృప చూపించి ధైర్యపరిచి దీవించమని వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధిలో ప్రతి బిడ్డకు సదా తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.